నిన్న ఎవడో ఒక మహానుభావుడు శ్రీధర్ బాబు పుట్టామధుని చంపనీకి సుపారీ ఇచ్చిండని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిండు. పుట్టా మధుకర్ హత్య చేయాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీనుబాబు కుట్ర పన్నారు. పుట్టా మధుకర్ కర్నూలుకు వెళ్తుంటే హత్య చేయమని నాకు చెప్పారు. నేను 40 మందితో వెళ్తే బండి టైర్ పంచర్ అయ్యి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. శ్రీధర్ బాబును ఎవరు ప్రశ్నిస్తే వారిని అంతం చేయాలని చూస్తున్నాడు. మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడు నారాయణ రెడ్డి. నమస్తే సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? హత్యా ప్రయత్నం చేసిందని చెప్పి మీరు ఒప్పుకున్నారు కాబట్టి కోర్టులో కేసు వేసి మిమ్మల్ని బొక్కలు దొయ్యాలనా? ఒకసారి చూద్దాం ఆయన ఏమంటున్నాడో ఒకసారి మొత్తం మనం చూద్దాము. నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు, మన ఇద్దరం కారులో వస్తుంటే మంతని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీడిని ఏదైనా ఒకటి చేయాలయ్యా, నీతోటే అవుతుంది, నువ్వు ఏదైనా చేయి నారాయణ రెడ్డి, నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనుబాబు, నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో, నువ్వే ఈ ప్రాంతానికి ఇది, అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు, ఏదన్నా ఒకటి వాళ్ళు చేసేవా, నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమధు కనుగునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీనుబాబు ఇన్ఫర్మేషన్, పుట్టమధు కనుగునూరు పోతాను వాడిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసం అని, నేనే కాదు యావత్ కాన్స్టిట్యున్సీ తయారు చేసిండ్రు ఉండి, అప్పుడు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక 40 మందిని ఎక్కించుకొని 20 మోటార్ సైకిల్ తీసుకొని 3-4 కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి. ఎవరిని? పుట్టమధు. పోతులవాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి రేడియేటర్ పలిగిపోయింది. దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకం నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది. అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమధు చనిపోతే మరి మేము జైలుపోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీనుబాబు ఫోన్ చేసిన, శ్రీనుబాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం, ఇంతమంది వచ్చినామని చెప్తే అరే ఏమైతుందా కారు పక్క పెట్టి పోండి అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది. ఎందుకు అంటే అది ఆయనే స్వయంగా చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చాం. వాళ్ళ ఉద్దేశం ఏంది? అప్పుడు నాకు జ్ఞానోపదేశం అయింది, ఒకవేళ మేము దాడి చేసి పుట్టమధు చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే ధైర్యవంతులు ఉన్నారో, ఎవరైతే కొంచెం తెలివికలు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి, 1 షాట్ 2 బర్డ్స్ చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు శ్రీనుబాబు గారి కుట్రపడింది. అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు, బ్రాహ్మడు, సౌమ్యుడు, అసలు నేను ఏం తెలియదు. మరి ఏం తెలియనోడితో కార్లో నువ్వెందుకు పోయినావయ్యా? నారాయణ రెడ్డి గారు, ఏం తెలియనోడితోటి కార్లో నువ్వు ఎందుకు పోయినావు? నిజాలు చెప్పినా నమ్మాలయ్యా, నమ్మాలి. ఏంటంటే ప్రశ్నించే గొంతుక, నువ్వు ఏ ప్రజా సమస్య కోసం కొట్లాను ఇప్పటి వరకు? ఇప్పుడు బీజేపీలోకి ఏమో వచ్చినట్టున్నారు. ఈ మాటలు ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నేను అడిగే, ఒకవేళ శ్రీధర్ బాబు గారు సుపారీ ఇచ్చిండు అనుకుందాం, శ్రీధర్ బాబు గారు సుపారీ ఇచ్చిండు, నువ్వు స్టీరింగ్ పట్టుకొని గుద్దనికి పోయినావు. అది కూడా పుట్టామదట కర్నూలు పోతుంటాడట. ఎందుకు? ఎవరిని చంపనీకి పోతుండు కర్నూలు? ఆ కర్నూలు ఫ్యాక్షనిజం అంట తీసుకొచ్చింది పుట్టామధు కదా. మంత్రికి వామన్ రావు దంపతుల్ని చంపించింది పుట్టామధు కదా. పైసలు తీసుకొని కేసు నుంచి తప్పించింది బీఆర్ఎస్ వాళ్ళు కదా. అడ్వకేట్ దంపతుల్ని నడి రోడ్డు మీద హత్య చేయించింది పుట్టామధు కదా. నువ్వు ఆ పుట్టామధుకి దోస్తువు కదా. జాన్ జిగిరి జిల్లి చెప్ప గోడ మీద కప్ప కదా నీకు ఆ పుట్టామధు మాట్లాడించిన మాటలు అగివి. ఎవడన్నా నమ్ముతాడయా? శ్రీధర్ బాబు అనే వ్యక్తి అజాత శత్రువు. ఓకే, అంటే ఏ పార్టీలో కూడా శ్రీధర్ బాబు గారికి ఫలానా ఇది చేసిండ్రు అది చేసిండ్రు ఒక్క కాంట్రవర్సీ వార్త ఇప్పటి వరకు రావాలి. ఇప్పటి వరకు ఒక్కటన్నా వచ్చిందా? బీఆర్ఎస్ లో గాని, బీజేపీలో గాని, కాంగ్రెస్ లో గాని శ్రీధర్ బాబు గారి మీద పోని నియోజకవర్గపు ప్రజలైనా గాని ఎవడన్నా ఎక్కడన్నా ఒక చిన్న ఇందులో వేలు పెట్టిండు, ఇన్ని పైసలు సంపాదించిండు, ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యిండు అన్న వార్తలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎవడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చిండా? అసలు ఎవరన్నా ఏమన్నా మాట్లాడిండ్రా? హత్య చేసి చంపేస్తే తండ్రిని కోల్పోయినటువంటి శ్రీధర్ బాబు గారికి అతనికి తెలుసు ఒక మర్డర్ విలువ అంటే ఏందో తెలుసు. ఎందుకంటే సొంత కుటుంబాన్ని, శ్రీపాదరావు గారు లాంటి లెజెండరీ లీడర్ని
కోల్పోయినారు. సో ఒకళ్ళని మర్డర్ చేసి చంపేంత సీను శ్రీధర్ బాబు గారికి ఉందా? వాళ్ళ నాన్నగారినే ఎవరో మర్డర్ చేసి చంపేసినారు. వాళ్ళ నాన్నగారిని ఎవరో చంపేసినారు. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళ కుటుంబ పెద్దని కోల్పోయిన వ్యక్తి ఇంకొకరిని చంపమని చెప్పి సుపారీ ఎట్లిస్తాడు? ఎవడన్నా నమ్ముతాడా నువ్వు చెప్పిన బక్వాస్ మాటలు? నువ్వు ఏ లీడర్ గురించి చెప్పినా మేము నమ్ముతుండే. కాంగ్రెస్లా నువ్వు ఏ లీడర్ గురించి చెప్పినా, బీఆర్ఎస్లో పోనీ ఏ లీడర్ గురించి చెప్పినా, బీజేపీలో ఏ లీడర్ గురించి చెప్పినా మేము నమ్ముతుండే. కానీ నువ్వు శ్రీధర్ బాబు గురించి చెప్పినావు చూసినావా? అస్సలు ఇది ఎవడో వెనకాల స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించినట్టే. ఆలోచించి అప్పుడే నిద్రవై లేచి మత్తుగా చిత్తుగా ఏదో అట్లా మాట్లాడినట్టు భయంగా కూర్చొని మాట్లాడుతున్నావు. నిజంగా శ్రీధర్ బాబు గారు తప్పే చేస్తే, ఒక్క మిస్టేక్ అన్న చేసి ఉంటే ఇన్నిసార్లు మంత్రి ప్రజలు ఇన్నిసార్లు ఆయనని గెలిపిస్తుండేనా ఎమ్మెల్యేగా రికార్డ్ బ్రేక్ చేసి 25 సంవత్సరాల పొలిటికల్ జర్నీలో ఒక చిన్న మచ్చ కూడా లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. నిజంగా అట్లాంటి మచ్చ ఏమైనా ఉంటే పబ్లిక్ గెలిపించకపోతుండే. ఇప్పుడు ఏంది, మంత్రిలో నిన్ను ప్రజలు నెక్స్ట్ టైం గెలిపియాలి. ఓకే, మంత్రిలో ప్రజలు నెక్స్ట్ టైం నిన్ను గెలిపియాలి, లేదా శ్రీధర్ బాబుని అక్కడ లేకుండా చేయాలి. నెక్స్ట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ రేస్లో శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ లీడర్, నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడరు ప్లస్ పుట్టా మధుతో కొంతమంది చేతులు కలిపి ఈయనతోటి సుపారీ ఇచ్చి మాట్లాడిస్తున్నటువంటి వ్యాఖ్యలక్కనే ఇవి కనబడుతున్నాయి. ఎవ్వరు నమ్మరు. పోల్ పెడితే సుపారీ ఇచ్చిందని నమ్ముతున్నారా అని చెప్పి పోల్ పెడితే అసలు ఎవడు దానికి ఇది కూడా చేయరు. ఎవ్వరు ఏ లీడర్ మీద చెప్పినా కొద్దో గొప్ప నమ్ముతుండేనేమో. శ్రీధర్ బాబు గారు ఎందులలో వేలు పెట్టరు. ఆయన మంచి చదువుకున్నోళ్ళు. ఆయన బంగారు భవిష్యత్తును వదిలేసి వాళ్ళ చదువుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళ నాన్నగారిని చంపేసినారు. కాబట్టి ఆ టైంలో రాజకీయ వారసత్వం పుచ్చుకొని ఈయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అందరినీ కలుపుకపోతాడు. అసలు మైక్ ఇచ్చి సార్ బూతులు తిట్టండి సార్ మీ ప్రతిపక్ష నేతనంటే కూడా బూతులు కూడా తిట్టాడు. ఆ రేవంత్ రెడ్డికి మైక్ ఇచ్చి బూతులు తిట్టామంటే బూతుల పురాణం మొదలు పెడతాడు. కానీ శ్రీధర్ బాబు గారికి మైక్ ఇచ్చి సార్ ఒక్క మాట తిట్టండి అంటే కూడా ఆయన తిట్టలేడు. పాపం తిట్టడం రాదు ఆయనకి. అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అందరినీ కలుపుకపోవడం వస్తుంది. కానీ మైక్ ఇచ్చి 2 తిట్టండి అంటే నేనన్నా తిడతా. కానీ శ్రీధర్ బాబు గారికి రావు, తిట్టరు. అజాత శత్రువు. ఆయన శత్రువులు ఎక్కడ లేరు, ఏ పార్టీలో కూడా లేరు. నువ్వు కండవ కప్పిన బండి సంజయ్ని మాట్లాడమని శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడ్డా ఆయన. నువ్వు ఏ పార్టీలో విత్ ఇన్ ద పార్టీ, ఏ పార్టీ, కేసీఆర్ దగ్గరికి పో, కేటీఆర్ దగ్గరికి పో, మాజీ మంత్రుల దగ్గరికి పో, ఎక్కడ పోయినా శ్రీధర్ బాబు ఇది ద గ్రేట్ లీడర్ అనే చెప్తారు. శ్రీధర్ బాబు ఇస్ ద గ్రేటెస్ట్ లీడర్ అనే చెప్తారు తప్ప, అజాత శత్రువు అనే చెప్తారు తప్ప సుపారీ ఇచ్చిండు పుట్టా మధున్ చంపనీకి అంటే ఎవ్వడు నమ్మడు. ఒకవేళ ఇచ్చిండే అనుకుందాం, ఇన్నేళ్ళు ఏం బీకినావు, ఎక్కడ పోయినావు? మరి ఇప్పుడు నీ మీద కూడా కేసు పెట్టాలి కదా. గుద్దనికైతే పోయినావు కదా, మరి నువ్వు పోయినా అని చెప్తున్నావు కదా, మరి నీ మీద ఏ కేసు పెట్టాలి? పుట్టా మధు నీకు క్లోజ్ కాదా? పుట్టా మధు వామన్ రావు దంపతుల్ని చంపినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏం వాయిస్ ఇచ్చినావు? ఏడ మాట్లాడినావు? ఏడబన్నావు? దళిత బిడ్డను ప్రేమ వ్యవహారంలో దళిత బిడ్డ పుట్టా మధు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ని ప్రేమించిందని చెప్పి ఆ దళిత బిడ్డను ముక్కలుగా నరికి కాకులకు గద్దలకి వేసినాడు. నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏం స్టాండ్ తీసుకొని మాట్లాడినావు నారాయణ రెడ్డి గారు? మీరు అసలు అని అడుగుతా. మంత్రికి ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చింది ఎవడు? పుట్టా మధు కదా. మాట్లాడితే బీసీ బిడ్డ అంటే బీసీ బిడ్డ హత్యలు చేసినా, మానభంగాలు చేసినా బీసీ బిడ్డకు శిక్ష లేద్దా? అరే ఓసీ బిడ్డ తప్పు చేసినా శిక్ష వేయాలి, బీసీ బిడ్డ తప్పు చేసినా శిక్ష వేయాలి, ఎస్టీ బిడ్డ ఎస్సీ బిడ్డ తప్పు చేసినా శిక్ష వేయాల్సిందే. తప్పు ఎవరు చేసినా తప్పే రాజ్యాంగంలో. మిస్టర్ నారాయణ రెడ్డి గారు, వామన్ రావు దంపతుల్ని చంపినోడు పుట్టా మధుగాడు, దళిత బిడ్డను చంపించినోడు పుట్టా మధు. మంతని మరో రాయలసీమలాగా మారడానికి కారణం పుట్టా మధు. ఎవడి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ అందరికి కూడా తెలుసు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతా, పార్టీలకు అతీతంగా మాట్లాడతా, ప్రజా సమస్యల మీద కొట్లాడతా. అరే నేనే మొన్నటి నుంచి శ్రీధర్ బాబు గారిని మార్నింగ్ న్యూస్లో ఏకి పారేసిన. ఏం సార్ మీరు ఎలక్షన్లనేమో
వామన్ రావు దంపతుల మీద కేసు ఎంక్వైరీ చేయండి మైక్లలో చెప్పారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, వామన్ రావు దంపతులను చంపినోళ్లను వదిలిపెట్టాం అని మైకుల ప్రగడపాలు పలికినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మీకు ఇప్పుడు అధికారం వచ్చింది, మీరు ఇప్పుడు రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీధర్ బాబు అనే చెప్తా ఉన్నారు. మరి మీరు మాట ఇచ్చినారు ఏమని, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ప్రభుత్వంనే సిఫార్సు చేయాలి సిబిఐకి, ఈ కేసుని పరిశీలించండి అని. సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా, వామన్ రావు దంపతులకు న్యాయం చేస్తా, ఆ కుటుంబీకులకు న్యాయం చేస్తా అని చెప్పి ఎలక్షన్లో మాట్లాడినాడు శ్రీధర్ బాబు గారు. ఏమైంది, మర్చిపోయినరా అని చెప్పి శ్రీధర్ బాబు గారిని అడుగుతుంటే కూడా కేసు కూడా వేపిస్తలేదని మేం బాధలుంటే, మధ్యలో నువ్వు ఓడివో వచ్చి ఆ పుట్టా మధుగాడు కొన్ని డబ్బులు ఇస్తే దానికి ఎరేసుకొని కూర్చొని సుపారీ ఇచ్చిండు శ్రీధర్ బాబు అని చెప్పిస్తున్నావు. సిగ్గుందా నీకు? ఎవడన్నా నమ్ముతాడా శ్రీధర్ బాబు సుపారీ ఇచ్చిండు అంటే? ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయా శ్రీధర్ బాబు గారిది? శ్రీపాదరావు గారి కొడుకు. ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలవాలి, శ్రీధర్ బాబు పక్కకు తప్పించాలి. ఆయన ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాడని మరి రేవంత్ రెడ్డి తిట్టిపిస్తుండేమో ఆయనని. మరి రేవంత్ రెడ్డి గారే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి శ్రీధర్ బాబుని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారే ఈ వార్తలు నీతో డబ్బులు ఇచ్చి చేయించిందని మాట్లాడుకుంటున్నాడు ఆ మంత్రిలా. జరనైనా బుర్రలా గుజ్జుండాలి, అర్థమైందా? పుట్టా మధు గురించి చెప్పు, మేము నమ్ముతాం. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, బ్రహ్మహత్య పాతకం ఖచ్చితంగా చుట్టుకుంటుంది పుట్టా మధుకి, బర్రాబర్ చుట్టుకుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చుట్టుకుంది. ఎందుకు? పుట్టా మధు భార్య పుట్టా మధుని కాపాడు, నా మొగుడిని ప్రాణభిక్ష పెట్టండి, ఈ కేసు నుంచి బయటపడేయండి అని సూట్ కేసులు తీసుకుపోయి బీఆర్ఎస్ హైకమాండ్కి ఇస్తే కేసు నుంచి పుట్టా మధుని బయటికి వదిలేసినారు, తప్పించినారు. అప్స్కాండ్ అయి తిరిగిండు పుట్టా మధు. ఇప్పటికీ కూడా న్యాయం జరగలే ఆ కుటుంబాలకు, మనశ్శాంతి లేదు. ఆ మంత్రిని చుట్టే వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయేమో బహుశా. వామన్ రావు దంపతులకు వాళ్ళిద్దరు అడ్వకేట్సే. పుట్టా మధు చేసినటువంటి దందాలన్నీ బయట పెడుతున్నందుకు వాళ్ళని నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద గొడ్డలతోటి ఆడామే అని కూడా చూడకుండా, మహిళ అని చూడకుండా నరికిచ్చినటువంటి ఫ్యాక్షనిస్ట్ ఎవడు? పుట్టా మధు. పుట్టా మధు, నువ్వు మాట్లాడాల్సింది పుట్టా మధు గురించి. శ్రీధర్ బాబు సుపారీ ఇచ్చిందంటే ఉవ్వని నమ్మడాడ. నేను ఒక బఫూన్ గాన్ లాగా చూస్తాడా, బఫూన్ గాన్ లాగా చూస్తాడు. మరి దీంట్లో వాస్తవం ఎంత? శ్రీధర్ బాబు గారు చెప్పాలి మరి బయటకు వచ్చి. ఎందుకు మాట్లాడరు? శ్రీధర్ బాబు గారు నిజంగానే మీరు సుపారీ ఇచ్చిండ్రా? బయటకు వచ్చి చెప్పండి సుపారీ ఇస్తే. లేకపోతే పైకి ఒకలాగా వెనకాల ఒకలాగా ఉన్నారా మీరు? సుపారీ ఇచ్చినట్టయితే చెప్పండి బయటకు వచ్చి, ఏం సుపారీ ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో ఎంక్వైరీ అయిపోయండి. నేను ఇప్పటికైనా మించిపోలే శ్రీధర్ బాబు గారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వామన్ రావు దంపతుల కేసు మేము తీసుకుంటాం, సిబిఐకి అప్పచెప్తామని చెప్పి మీరు ఓట్లు అడుక్కొని ఎన్నికలలో గెలిచిర్రు. పుట్టా మధు ఏదైతే వామన్ రావు దంపతుల ఎంక్వైరీ సిబిఐకి అప్పచెప్తారా లేదా? ఇప్పటికైనా హత్య చేసినోడికి శిక్షలు ఉండవా అని అడుగుతున్న రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో హత్య చేసినోడికి శిక్షలు ఉండవా? పో ఇంటికెళ్ళి ఆడుకో. మీ బీజేపీ ఎట్లాగో ప్రస్తుతానికి బీజేపీ అట్లనే ఉంది, కాంగ్రెస్ అట్లనే ఉంది, బీఆర్ఎస్ అట్లనే ఉంది. ఉన్న ఒకటో ఇద్దరో లీడర్లు మంచి చేసే వాళ్ళని నమ్మండిరా నాయన. ఇట్లా ముంచకండి పైసలు తీసుకొని. నువ్వు పుట్టా మధు దోస్తువని అందరికీ తెలుసాడా, అందరికీ తెలుసు. అర్థమైందా? మొత్తం అన్న ఎంక్వైరీలు చేసుకున్నాకనే ఇట్లా మాట్లాడుతున్నాం మేము. జర నమ్మేటట్టు చెప్పు. పుట్టా మధు మీద చెప్తేనేమో ఎవడన్నా నమ్ముతాడు. వామన్ రావు దంపతులు ఏం మాట్లాడినావు? నువ్వు ప్రశ్నించే గొంతుకవా? ఎవడన్నా రివర్స్లో మాట్లాడితే వాళ్ళ మీద ఇది చేస్తారా? ఒక్కటి చూపి మరి ఎవడన్నా మాట్లాడుతుండా? నువ్వు తప్ప ఇంకోడన్నా మాట్లాడుతుండా? అరే పిచ్చి సన్నాసి, నువ్వు వచ్చి బయటికి చెప్తున్నావు, మరి నీ మీద ఏ కేసు పెట్టాలి ఇప్పుడు? నేనే పోయి గుద్దనికి పోయినా, నేనే సంపనికి పోయినా అంటున్నావు. మరి నిన్ను కూడా కేసు పెట్టాలి కదా, హత్యా ప్రయత్నం చేసిండని చెప్పి కేసు పెట్టాలి కదా. ఒకవేళ అదే నిజమైతే నీ మీద కూడా కేసు పెట్టాలి కదా. ఎట్లా ఉన్నారంటే ఎవడి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎవరి పేరు చెప్పినా నమ్ముతుండే ప్రజలు. మీరు చెప్పింది శ్రీధర్ బాబు పేరు. ఇది ఖచ్చితంగా పుట్టామదే మీకు పైసలు ఇచ్చి చేయించిండు. అధికారం లేదు మీకు, మీ క్యాడర్ చూస్తలేదు, బీజేపీ ఇస్తలేరు. పుట్టా మధుకి మంచి క్లోజ్ డియరెస్ట్ ఫ్రెండ్ మీరు. ఓకే, పైసలు కావాలి. ఎట్లాగో బీఆర్ఎస్ వాళ్ళకి కేసు నుంచి తప్పేయమని పైసలు ఇచ్చేసిండు. సూట్ కేసులు మర్డర్లు చేయాలి, ఇసుక దందాలు చేయాలి, మాఫియా డాన్ కావాలి, పైసలు సంపాదించాలి. ఆ పైసలని నెత్తి మీద పెట్టాలి. ఈ పుట్టా మధు లాంటి భరించలేకనే కదా శ్రీధర్ బాబు గారు బెటర్ అని చెప్పి అతన్ని ఎమ్మెల్యేగా చేసారు ప్రజలు.
గిదోర్వ లెక్కనే కదా మీరు ఫ్యాక్షనిజం తీసుకొస్తున్నారు. అజాత శత్రువు మైక్ ఇచ్చి 2 బూతులు తిట్టండి సార్ అంటే కూడా తిట్టండి మనిషిని పట్టుకొని. నువ్వు సుపారీ ఇచ్చిండంటే వారిని దండం రా నాయన, నీకు 2 చేతులకి దండం పెట్టాలి నేను. ఓకే, ఇట్లున్నారండి లీడర్లు, గిట్లున్నారు. ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు.